జై హింద్, జై భారత్, జై శ్రీరామ్ ఫ్రెండ్స్. నేను మీ ఉదయ్ కిరణ్. వెల్కమ్ టు మోతబరి ముచ్చట్లు. ఇక వెనక స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నది భారత్ ఊచకోత, ఉగ్రవాదుల ఉరుకులాట, చావు భయంతో పాకిస్తాన్, చావు భయంలో పాకిస్తాన్. ఏంది ఉదయ్ అంటే ఇక భారతదేశ మిలిటరీకి సంబంధించినటువంటిది మరి ఇంకా కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో అవి బహిర్గతం చేయొద్దు. కాకపోతే అఫీషియల్ న్యూసే ఈరోజు మనం చిత్రగుప్తులో మాట్లాడుకోబోతా ఉన్నాం. దేశ రహస్యాలను మనం బయటపెట్టే ప్రక్రియ ఏం తీసుకుంటలేం. మరొకటి, ఈ తమ్ముకు ఇదేంది, దీంట్లో ఇదంతా ఉగ్రవాదులు ఉన్నారు, ఈడ ఈ చెంచగాడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు నరేంద్ర మోడీ ఉన్నారు, భారతదేశ ప్రధాని నా నరేంద్రుడు ఇటువైపు ఉన్నాడు, ఈడ ఉగ్రవాదులు ఉన్నారు. ఉగ్రవాదుల తర్వాత ఈ యొక్క మనం జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి మ్యాప్ తీసుకున్నాం. జమ్మూ కాశ్మీర్ మ్యాప్ ఏదైతే ఉందో, ఎందుకు జమ్మూ కాశ్మీర్లో అంటే జమ్మూ కాశ్మీర్లో హై టెన్షన్ వాతావరణం అయితే ఉన్నది. జమ్మూ కాశ్మీర్ హై టెన్షన్ వాతావరణం భాగంగా దక్షిణ కాశ్మీర్లో ఉన్నటువంటి ఫారెస్ట్ రేంజ్ ఏదైతే ఉన్నదో, ఫారెస్ట్ రేంజ్లో ఉగ్రవాదులు ఉన్నట్టుగా ఇండియన్ ఆర్మీ బలగాలు అయితే అనుకుంటా ఉన్నాయి, వెతుకుతూ ఉన్నాయి. నాకు తెలిసినంత సమయంలో సమాచారం మేరకు అక్కడ దక్షిణ కాశ్మీర్లో మాత్రం పూర్తి స్థాయిలో ఉగ్రవాదుల స్థావరాలు అయితే కనిపిస్తూ ఉన్నాయంటూ కూడా వస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్లు అవి. అయితే ఇక్కడ మన మీద దాడి చేయడానికి, ఉగ్రవాదుల స్థావరాలు పెట్టుకోవడానికి పూర్తిగా దక్షిణ కాశ్మీర్ అడ్డగా మారినటువంటి తరుణంలో పూంచ్ ఏదైతే కాశ్మీర్లో ప్రాంతమైనటువంటి పూంచ్ ఏదైతే ఉందో, ఆ పూంచ్లో దాదాపు 5 ఐఈడి అనగా ఇంట్లో తయారు చేసేటువంటి ఎక్స్ప్లోజివ్ బాంబ్స్ ఏదైతే ఉన్నాయో అవి 5 ఇండియన్ ఆర్మీ బలగాలకు దొరికినట్టుగా సమాచారం అందుతూ ఉన్నది. మరొకటి, ఈ పాకిస్తాన్ కుక్కలు చేస్తున్నటువంటి ఏదో మన పరికరాలు కావచ్చు, బాంబుకు తయారు చేసేటువంటివి కావచ్చు, లేకపోతే కమ్యూనికేషన్స్ సంబంధించినటువంటి పరికరాలు కావచ్చు, ఇవన్నీ కూడా పూంచ్లో దొరికింది. తర్వాత సురాన్ కోట్కు సంబంధించినటువంటి అడవులు ఏవైతే ఉన్నాయో అడవిలో కూడా పూర్తి స్థాయిలో దిగ్బంధనం చేసి సురాన్ కోట్ని పూర్తిగా బలగాలు మాత్రం మొత్తంగా క్లియర్గా వెతుకుతూ ఉన్నాయి. ఎక్కడైనా కానీ చిన్న అణువు దొరికినా జాడ పట్టుకొని కుక్కలంగాల్చినట్టుగా కాలుస్తున్నటువంటి తరుణం. పాకిస్తాన్కి ఏం చేయాలనో అర్థమైతలేదు, ఎప్పుడు అటాక్ చేస్తామో అర్థమైతలేదు. భారత్తో అనవసరంగా పెట్టుకున్నామే, పోయేటోని గాలికి కంపను జీకి రాసుకున్నట్టు అయిందే అన్నట్టు పాకిస్తాన్ ఆలోచిస్తున్నటువంటి తరుణం. ఈ యొక్క తరుణంలో భారత్ మా మీద దాడి చేయబోతా ఉన్నది 24 గంటల్లో, భారత్ 48 గంటల్లో దాడి చేయబోతా ఉన్నది, భారత్ గంటలో దాడి చేయబోతా అని చెప్పి మన భారత ప్రభుత్వాలు కానీ, భారత మీడియా కానీ, భారత బలగాలు కానీ చెప్పడం లేదు. పాకిస్తాన్కి సంబంధించినటువంటి టీవీలు, పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ ఆఫీసర్లు, పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థలు చెప్తా ఉన్నాయి. అంటే నిద్రలేని రాత్రులు పాకిస్తాన్ గడుపుతూ ఉన్నటువంటి పరిస్థితి. మీ కామెంట్ల రూపంలో చెప్పురి, అసలు నిజానికి దక్షిణ కాశ్మీర్లో పాగా వేయడానికి కారకులు ఎవరై ఉంటారు? ఉగ్రవాదులు స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి కారకులు ఎవరై ఉంటారు? మీ కామెంట్ల రూపంలో చెప్పరి. ఇక స్టేట్యూన్ చిత్రగుప్త. అయితే ఇంకా క్లియర్గా మాట్లాడుకుంటే ఇదంతా తర్వాత ఒక క్షణం పక్కకు పెట్టి ఇంకో మ్యాటర్ డిబేట్ అయితే, ఇగో మీకు కనిపిస్తున్నటువంటి ఏదైతే పిక్చర్ ఉందో ఆ పిక్చర్ ఇదే సురాన్ కోట్కి సంబంధించినటువంటి సురాన్ కోట్. ఇదంతా సురాన్ కోట్కి సంబంధించినటువంటి ఫారెస్ట్ ఏరియా. ఇది ఈ యొక్క బ్రిడ్జ్ ఉంది కదా, ఇది వచ్చేసి సురాన్ కోట్ వ్యాలీ అనౌన్ బై నేమ్ ఆఫ్ ధైర్య ఈ సురాన్ ఇన్ పూంచ్ డిస్టిక్. పూంచ్ డిస్టిక్లో మనకు పూంచ్లో ఏం దొరికినాయి? పూంచ్లో 5 ఐఈడి బాంబులు దొరికినాయి. 5 ఐఈడి బాంబులు దొరికినాయి. దీనివల్ల దాదాపు భారత్కు లేదా ఇతర రాష్ట్రాలకు మాత్రం చాలా ఇబ్బందికరంగా అయ్యే పరిస్థితులలో అక్కడ మన ఆర్మీ పట్టుకున్నటువంటి పరిస్థితుల భాగంగా ఇక్కడ ఐఈడికి క్లోజ్ అయిపోయింది. ఐఈడి క్లోజ్ అయిన తర్వాత సురాన్ కోట్కి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు ఆర్మీ బలగాలు వెతుకుతూ ఉన్నాయి. దాదాపు ఎన్నో ఉగ్రవాద స్థావరాలు
అక్కడ కనిపించినటువంటి వైనం, తర్వాత దొరికిన దాన్ని దొరికినట్టుగా ఉరికినట్టుగా కాల్చి పడదొప్పుతున్నారు మన ఆర్మీ బలగాలు. ఎందుకంటే ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసిండు నా ప్రధాని ఏం చేసిండు, ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసిండు. తర్వాత ఈ సురాన్ కోట్కు సంబంధించినటువంటి దాంట్లో బలగాలు మోహరింపు చేసి వెతుకుతా ఉన్నారు, అష్టదిగ్బంధనం చేసినటువంటి తరుణం. అయితే ఇంకొకటి, ఇక్కడ వీళ్ళకి తలనొప్పిగా ఎవరెవరు మారారు, భారత్తో ఆల్రెడీ భయంతో బతుకుతున్నటువంటి పాకిస్తాన్కు ఇప్పుడు మన మిత్రదేశమైనటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ పాకిస్తాన్పై గురిపెట్టింది. పాకిస్తాన్తో గురిపెట్టి ఏం చేస్తూ ఉన్నది, ఇక్కడ ఒకవైపు ఏమో ఇండియా అటాక్ చేస్తూ ఉన్నది కాశ్మీర్ నుండి. కాశ్మీర్ హైటెన్షన్లో వాతావరణం తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను ఎరవేసి మరి దగ్గర నుంచి మరి నా కొడుకులను పట్టుకొని ఉరికిచ్చి చంపుతున్నటువంటి వైనం మన భారత్. అయితే ఇక్కడ ఏం చేశారు, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి ఎవరుంటారయ్యా అంటే తాలిబాన్లు ఉంటారు. ఇక్కడ పాక్ ఆర్మీ ప్లస్ ఉగ్రవాదులు, టెర్రరిస్టులు, వీళ్ళు ఫైటింగ్ నడుస్తూ ఉన్నది. ఇప్పుడు దీని పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్లో భాగమైనటువంటి బలూచిస్తాన్ ఏం చేస్తూ ఉన్నది, బలూచిస్తాన్ కూడా పాకిస్తాన్పై అటాక్ చేస్తూ ఉన్నది. ఇక్కడ అష్టదిగ్బంధనం జరుగుతూ ఉన్నది పాకిస్తాన్కి. ఇక్కడనేమో తాలిబాన్లు దగ్గర రానిస్తలేరు. అరే మీరు ఏమైనా చేసుకొని నేను భారత్ ఒక్కటే, మేము భారత్ వెనుకనే ఉంటాము అని చెప్పేసి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేనాయి. ఏవేవి అంటే ఈ ఇస్లామిక్ దేశాలు అయినటువంటి ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో, ఏవైతే దేశాలు ఉన్నాయో ఆ దేశాలు కూడా పూర్తి స్థాయిలో ఇండియాకు మద్దతు తెలుపుతూ ఉన్నాయి. పాకిస్తాన్కి ఇంకా ఉక్కిరి బిక్కిరి ఆడుతూ ఉన్నటువంటి, ఒకవైపు ఇక్కడ నుంచి పారిపోవాలంటే ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు వీళ్ళు పాకిస్తాన్ ఎలా అటాక్ చేస్తూ ఉన్నారంటే, కాబూల్ నుండి అటాక్ చేసిన ఇక ఇస్లామాబాద్, పేష్వర్, తర్వాత ఖాందార్ నుంచి చేసినా కూడా పాకిస్తాన్లోని కొంత భాగం ఇబ్బందికరంగా మారేది. తర్వాత ఇక్కడ లాహోర్, పంజాబ్ ప్రావిన్స్ ఏరియా అయితే లాహోర్ కావచ్చు, కరాచీ కావచ్చు, ఈ ఏరియాలు కూడా పూర్తి స్థాయిలో అష్టదిగ్బంధంలో ఉన్నాయి. భారత్తో పెట్టుకుంటే మట్టిలో కలిసిపోతారు నా కొడుక అని చెప్పి నేను ఏ రోజో చెప్పిన ప్రజలారా. ఏ రోజో చెప్పినా వీళ్ళు వినరు. అల్లాహు అక్బర్ అంటూ కూడా ఒక వీడియోలో ఆయనకు తెలియకుండా ఆయన పోతున్నటువంటి పరిస్థితుల్లో 3 సార్లు అల్లాహు అక్బర్ అంటే అక్కడ గన్ ఫైరింగ్ ఆడడం జరిగింది. చిత్రగుప్త ఎక్స్క్లూజివ్గా తీసుకొచ్చినటువంటిది ఏంటి అంటే ఇక్కడ తాలిబాన్ వర్సెస్ పాకిస్తాన్ ఆర్మీ నడుస్తూ ఉన్నది ఇష్యూ. ఇక్కడ బలూచిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ నడుస్తూ ఉన్నది, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ నడుస్తూ ఉన్నది, ఇరాన్ వర్సెస్ పాకిస్తాన్ నడుస్తూ ఉన్నది. ఇస్లామిక్ దేశాలన్నీ జాడిచిదన్నే పాకిస్తాన్. ఇక మరీ ముఖ్యంగా ఎవరైతే భారతదేశంలో ఉంటూ భారతదేశాన్ని చిన్నాభిన్నం చేద్దామనుకున్నటువంటి చిల్లర నా కొడుకులకు ఊచకోత స్టార్ట్ అయింది. ఇక్కడ జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటిది ఎందుకు తీసుకున్నామంటే ఈ మ్యాప్లో ఎవరైతే ఈ లంగగాళ్ళు ఉన్నారో చూసారా, ఈ లంగగాళ్ళు లంగగాళ్ళకు స్థావరం ఇచ్చింది ఇక్కడ అంటే దక్షిణ కాశ్మీర్. ఈ దక్షిణ కాశ్మీర్లో ఉగ్రవాదుల స్థావరాలు ఉన్నాయి. మరి దాని మీద ఎలా ఫోకస్ చేయాలి, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే నరేంద్ర మోడీ గారు పూర్తి స్థాయిలో వీళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. మీరు ఏం చేస్తారో తెలియదు. ఈ రోజు వరకు 11 రోజుల సమయం అయింది. 11 రోజుల సమయంలో పాక్ సరిహద్దుల్లో పాక్ ఆల్రెడీ మళ్ళా కాల్పులు స్టార్ట్ చేసింది. వాళ్ళు వెనక్కి తగ్గడం లేదు. ఇంత జరిగినా, ఇంత భయపెట్టినా కూడా భయపడుతూ కూడా కాలు దూవుతూ ఉన్నది, భయపడుతూ కూడా గిల్లుతూ ఉన్నది, గిచ్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. అంటే పాకిస్తాన్ వెనుక ఉన్నటువంటి ఆ చీమకండ్ల చైనావాడు మరి ఏం సపోర్ట్ చేస్తూ ఉన్నాడు అనేది పరిస్థితి. మొత్తానికి ఇక ఉగ్రవాదులు ఒకడైతే ఇంకా పోయేటప్పుడు దాంట్లోకి వెళ్ళి దుంకి చచ్చిపోయినాడు. వీళ్ళు ఏం చేస్తారో భారత్ బలగాల ఆర్మీ వాళ్ళని. ఇంకొకడేమో ఏమంటారు దాన్ని బంకర్లలో దావుకుంటున్నటువంటి పరిస్థితి.
చూస్తూనే ఉండండి చిత్రగుప్త్. మరిన్ని అప్డేట్స్ మరి కొన్ని సమయం తీసుకొని అయినా సరే కానీ నిజమైన వార్తను మేము ముందుకు తీసుకొస్తాం. పాకిస్తాన్ చావు భయం అంటూ మీకు చూపిస్తాం. పండబెట్టి తొక్కుడు, దెబ్బకు దెబ్బ, పండబెట్టి తొక్కడం పక్కా. ఇదే మా కవర్ ఫోటో, ఇదే మాట మీద ఉంటాం. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త్. సైనింగ్ ఆఫ్ మీ ఉదయ్ కిరణ్. థ్యాంక్ యూ.